దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. 19వ కీర్తన 9వ వచనము. తపస్సు కాల ధ్యానము 5వ రోజు. ఈనాటి మొదటి పట్టణము లేవియ కాండము 19వ అధ్యాయం నుండి తీసుకొనబడింది. అందులో 16-17 వచనాలు ఎలా ఉన్నాయి. ఇరుగు పొరుగుల ఎడల వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు, నీ సోదరునికి ప్రాణహాని చేయకుడు, నేను ప్రభుడను. నీ హృదయములో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుడు, అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు, అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనకుందువు. కేవలం 10 వచనాలు ఉన్న మొదటి పట్టణాన్ని మనం చదివితే అందులో 5 సార్లు నేను ప్రభుడను అనే మాట ఉంది. ఈ మాట వచ్చిన ప్రతిసారి కూడా అది ఒక హెచ్చరిక లాంటిది, చాలా ముఖ్యమైనటువంటి సందేశం. నేను మీ దేవుడైన ప్రభుడను అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ తర్వాత కానీ దాని ముందు కానీ చెప్పిన మాట చాలా చాలా ముఖ్యమైందని అర్థం. ఇప్పుడు మనం చదివిన 2 వచనాలు 16వ వచనం మరియు 17వ వచనం, ఈ 2 వచనాలు కూడా కేవలం వీటి గురించి ధ్యానం చేయడానికి 1 గంట సేపు కూడా సరిపోదు. 16వ వచనంలో ఇరుగు పొరుగుల ఎడల వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకూడనుంది. మూల భాషలో నీ ప్రజలైనటువంటి వాళ్ళ మధ్య నువ్వు తిరుగుతూ వాళ్ళ రక్తానికి వ్యతిరేకంగా నువ్వు లేనిపోయిన సాక్ష్యాన్ని పుట్టించకు అని ఉంటుంది. రక్తానికి విరుద్ధం అనేది కేవలం హిబ్రూ భాష ప్రయోగం. తెలుగులో చక్కగా అనువదించినట్లుగా ప్రాణహాని తలపెట్టకు అని ఉంటుంది. మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాడీలు కానీ, మన భాషలో చెప్పాలంటే పుకారులు అని చెప్పచ్చు. నిజమో కాదో తెలియనటువంటివి మాట్లాడితే ఒక వ్యక్తికి ప్రాణహాని చేసినట్టు ఎట్లా అవుతుంది? ఒక మనిషి గురించి మంచిది కాంది లేదా ఒక చెడు విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పటం అనేది వాళ్ళను చంపటంతో సమానం, వాళ్ళకి ప్రాణహాని చేసినట్టు అని యావే దేవుడు చెబుతున్నాడు. మనం అనుకోవచ్చు, నేను చెప్తుంది నిజమే కదా, అబద్ధం కాదు కదా అని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక ప్రశ్న, నిజమైనంత మాత్రాన మనకు తెలిసిన ప్రతిదీ అందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది? మనకు తెలిసిన ప్రతి విషయాన్ని అందరికీ మనం చెప్పాలా? ఇంగ్లీష్లో సోషల్ సిన్ అంటారు, అంటే సామాజిక పాపం. 10 మంది కలిసి ఒక మనిషి గురించి మాట్లాడుకుంటూ అలా చేయటం ద్వారా పాపాన్ని మూటగట్టుకోవడం. అసలు వేరే వాళ్ళ గురించి చెడ్డ విషయం అది నిజమైనా కూడా వాళ్ళు చేసిన తప్పు గురించి మాట్లాడటంలో మనకొచ్చే ఒక పైశాచికమైనటువంటి ఆనందం ఎందుకుంటుంది? ఒక వ్యక్తి తప్పు చేశారనుకుందాం, ఆ విషయం మనకు తెలియగానే ఎవరో ఒకళ్ళకి చెప్పేయాలి అనేటువంటి కుతూహలం సోదర ప్రేమకి పూర్తిగా విరుద్ధమైంది. ఉదాహరణకి, మనం పూజలో పాల్గొన్నప్పుడు ఆ పూజలో పఠనం చదివిన వ్యక్తి తప్పు చదివాడు అనుకుందాం. గుడి నుండి రాగానే దాని గురించి అందరూ కలిసి ఒక డిస్కషన్ పెట్టకపోతే, దాని గురించి ఒక చర్చ చేయకపోతే, దాన్ని ఇంకో 10 మందికి తెలియని వాళ్ళకి చెప్పకపోతే మన మనసు ఊరుకోదు, మనం ఉండలేకపోతున్నామంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక లక్షణం. అదే మన ఇంట్లో అమ్మా నాన్నలకు మధ్య గొడవ అయితే 10 మందికి చెప్పుకుంటామా? మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన చెల్లి కానీ వాళ్ళు తప్పు చేశారని అనుకుందాం. తప్పు చేసినంత మాత్రాన దాన్ని 10 మందికి చాటుకోం కదా, వాళ్ళ తప్పులు మన కడుపులో పెట్టుకుని దాచుకుంటాం కదా. అలాంటిది వేరే వ్యక్తి తత్వం, వేరే వ్యక్తి చేసినటువంటి తప్పుల్ని మాత్రం ఎందుకు 10 మందికి మనం తెలిసేలా చేయాలి? అలా చేయడానికి, చంపడానికి ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన తప్పును వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా ఆ వ్యక్తి చెడ్డవాడని నీకు మాత్రమే తెలిసిన సత్యాన్ని వేరే వాళ్ళకు చెబుతూ ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని, తత్వాన్ని, తన క్యారెక్టర్ని వాళ్ళ దృష్టిలో కూడా చెడు చేసేస్తున్నాం. అలా చెప్పడానికి వేరే కారణాలు ఉండొచ్చు. నా వ్యక్తిగత ఉద్దేశంలో ఎదుటి వ్యక్తిని వారించటానికి, ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు అని వేరే వాడికి చెప్పడానికి మాత్రమే అతను ఒక దొంగ అనే విషయాన్ని చెప్పాలి తప్ప, దాన్ని 10 మందికి కలిసిన ప్రతి ఒక్కళ్ళకి అతను బాగా పాడతాడు కానీ అతను దొంగ, లేదంటే అతను చాలా మంచివాడు కాకపోతే ఎక్కువ తింటాడు, ఈ రకమైనటువంటి ఒక లక్షణం మనలో ఉండటం అనేది అది చాలా ప్రమాదకరమైంది. ఆ తరువాత 17వ వచనంలో నీ హృదయములో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుడు, అతని తప్పిదమును గురించి అతనిని మందలింపుడు, అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనకుందువు.
మొట్టమొదటిది ఏంటంటే, అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా, తప్పు చేసినా చెయ్యకపోయినా ఒక మనిషి మీద ద్వేషం పెట్టుకోవటం అంటేనే పాపం. ద్వేషానికి మళ్ళీ కారణాలు ఉండవు. అవి మనం వెతుక్కునే సాకులు మాత్రమే. నేను తప్పు చేయలేదని మనకు మనం అనిపించుకోవడానికి చెప్పుకునేటువంటి మాటలు మాత్రమే. ఒక మనిషి తప్పు చేస్తే ఆ తప్పును మనం ఖండించాలి, తప్పును మనం ద్వేషించాలి. కానీ ఒక మనిషినే మనం ద్వేషిస్తున్నాము అంటే అది క్రైస్తవత్వానికి విరుద్ధం. ఆ తరువాతి మాట, అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అతన్ని తప్పిదమును గూర్చి అతన్ని మందలించకపోయినా అది పాపమే అవుతుంది. అతని తప్పిదమును గూర్చి అతన్ని మందలించకపోయినా పాపమే అవుతుంది. అంటే అతన్ని మందలించకుండా వాళ్ళకి వీళ్ళకి చెప్పటం అనేది అది కూడా పాపమే. అందుకే అప్పుడు అతని మూలమున నీవు పాపం మూట కట్టుకొనకుందువు. అతను తప్పు చేశాడు, అతను పాపం మూట కట్టుకున్నాడు. ఆ విషయాన్ని నేను అతనికి చెప్పపోయినా తప్పే, అతనికి చెప్పకుండా దాని గురించి 10 మందికి దాన్ని చాటింపు వేసి చెప్పినా అది కూడా తప్పే. చివరిగా ఒక విషయం, మనందరం పాప సంకీర్తనలు చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాము, ఏ ధైర్యంతో చేస్తామంటే మనం చెప్పే పాపాలని ఆ గురువు కడుపులో పెట్టుకుని దాచుకుంటాడని చెప్తాం. మన పాపాలను మాత్రం దేవునికి మాత్రమే చెప్పి, దేవుణ్ణి గురువుని కడుపులో పెట్టుకుని మనసులో భద్రపరుచుకుని మన్నింపు కోసం ఆశించే మనం వేరే వాళ్ళు చేసిన తప్పులను మాత్రం 10 మందికి చెబుతూ చాటింపు చేసి వాళ్ళని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని సమాజంలో అందరి దృష్టిలో ఎందుకు చంపేయాలి? మనకేం హక్కు ఉంది ఆ పని చేయడానికి? ఇక్కడ ప్రశ్న ఆ వ్యక్తి తప్పు చేశారా చెయ్యలేదా అనేది కాదు, కానీ మనం ఎందుకు వేరే వాళ్ళకి చెబుతున్నాం? దానిలో మనకొచ్చే లాభం ఏంటి? అలా వేరే వాళ్ళకి చెప్పటంలో మన మనసులో ఉండేటువంటి ఒక పైశాచికమైన ఆనందం అనేది ఎందుకు ఉంటుంది? అది మనం గమనించుకోవాలి. అసలు ఎందుకు చెబుతున్నాం, ఎందుకు చెప్పాలి అనే ప్రశ్న, ఒక విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పే ముందు ఒక్క క్షణం మనం ఆగి ఆలోచించుకోగలగాలి. ఇదే ఈరోజు ధ్యానాంశం. ఈరోజు మనం అర్పించే అర్పణ పాపుగారి సందేశం నుండి కేవలం 1 పేజీ మాత్రమే పాపుగారి సందేశం ఈ సంవత్సరం తపస్సు కాలానికి. కానీ అందులో చాలా లోతైనటువంటి అంశాలు. వాటిలో ఒకటి, మన మధ్యలో లేని వ్యక్తి నిస్సహాయుడు అని చెప్పారు పాపుగారు. ఒక 10 మంది కలిసి లేని మనిషి గురించి మాట్లాడుతున్నాము అంటే, నేను ఎందుకు చేశాను, ఇది నా ఉద్దేశం అని కనీసం వచ్చే వివరణ కానీ, సంజాయిషి కానీ, తన ఉద్దేశం కానీ వివరించుకోలేని స్థితిలో ఆ వ్యక్తి నిస్సహాయుడుగా ఉంటాడు. అతని గురించి మాట్లాడటం అనేది అది సోదర ప్రేమకు విరుద్ధం అని పాపుగారు చెప్పారు. ఈరోజు అలానే ఈ తపస్సు కాలం అంతా కూడా ఒక విషయాన్ని మనం ప్రయత్నిద్దాం. అక్కడ లేని వ్యక్తి గురించి మనం మాట్లాడొద్దు, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైనా చెప్పాలి అంటే నేరుగా వాళ్ళకే వెళ్ళి చెప్పగలగాలి. అలా చెప్పే ధైర్యం మనకు లేకపోతే, చెబితే ఉన్నటువంటి అనుబంధం పోతుంది అనుకుంటే అసలు చెప్పకుండా ఉండాలి. మన వాళ్ళకైతే ఒక న్యాయం, బయట వాళ్ళకైతే వేరొక న్యాయం. నా పాపాలైతే దేవుడు మన్నించాలి, వేరే వాళ్ళ పాపాలు మాత్రం నేను అందరికీ ప్రకటిస్తాననేది అది దైవ విరుద్ధం, క్రైస్తవ విరుద్ధం. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులుగా మనల్ని దిగజార్చేటువంటి ఒక లక్షణం అది. ఇది కేవలం ఈరోజు మాత్రమే కాదు, తపస్సు కాలం మాత్రమే కాదు, మనం అలవర్చుకోవాల్సినటువంటి ఒక సుగుణం, మనం జీవించాల్సినటువంటి విధానాల్లో ఇదొకటి. లెట్ us నాట్ టేక్ ప్లెజర్ ఇన్ టాకింగ్ అబౌట్ ద సిన్స్ ఆఫ్ అదర్స్ అండ్ స్ప్రెడింగ్ దెమ్. ఇది అంత సులువైందేం కాదు. మనసు సంఘర్షణకు లోనవుతుంది. మనం ఒకదానికి అలవాటు పడిపోయి దీన్ని మార్చుకోవాలంటే కష్టం. దానిలో మనసు నలిగిపోతుంది. చెప్పకుండా ఉండడానికి, చుట్టూ 10 మంది మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడకుండా ఉండడానికి మన మనసును నియంత్రించుకోవటం అనేది కష్టం. అందులో వచ్చేటువంటి ఆ నలిగిపోవటం, వచ్చేటువంటి బాధ, దీన్నే మనం ఒక అర్పణగా అర్పిద్దాం. మనం అర్పించేటువంటి ఉద్దేశం ఈరోజు ఇలాంటి తత్వానికి బలయ్యేటువంటి బాధితుల గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళు చేసే తప్పుల్ని అందరూ 10 మందికి చాటి చెప్పటం వల్ల మనసు గాయపడిన వాళ్ళు, మనసు విరిగిపోయిన వాళ్ళు, ఆత్మహత్య కూడా చేసుకుందామనేటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, చేసుకున్నవాళ్ళు, దానివల్ల కుటుంబాల మధ్య, సమాజాల మధ్య, భార్యాభర్తల మధ్య పరువు పోయి అందరి దృష్టిలో చెడ్డవాళ్ళుగా మిగిలిపోయిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. మహాకనికరము కలిగిన ప్రభువా, నీ వాక్యము ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వేలాది వందనములు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాకు సెలవిచ్చారు, నేను ప్రభుడను అని చెప్పి తోటి వారి యొక్క మనసును గాయపరిచేలా, వాళ్ళు చేసేటువంటి తప్పులను 10 మందికి చాటుతూ వాళ్ళకి ప్రాణహాని తలపెట్టేటటువంటి మా తత్వాన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభువా.
మా రహస్య జీవితం, మేము చేసే తప్పులన్నీ కూడా మీకు మాత్రమే తెలుసు, మీకు తప్ప ఎవరికీ తెలియకూడదనేటువంటి మా ప్రయత్నంలో మేము చేసే పాప సంకీర్తనాలు మాకు సాయపడుతూ ఉన్నాయి. కానీ ప్రభువా, మా చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల మాకున్న సోదర ప్రేమ సరిపోవడం లేదు. వాళ్ళు చేసే తప్పుల్ని 10 మందికి చెబుతూ, వాళ్ళని బాధ పెడుతూ, మా మనస్సాక్షిని మేము చంపుకుంటూ, మనుషులుగా మేమందరం దిగజారిపోతూ, మేము బ్రతుకుతున్నటువంటి సంఘాన్ని, సమాజాన్ని మరింతగా దిగజారుస్తూ ఉన్నాం ప్రభువా. ఈ తత్వాన్ని జయించటానికి కావలసినటువంటి కృపను మాకు దయచేయండి. ఎవరు చేసే తప్పులకు వాళ్లే బాధ్యులు, వాళ్ళు మీకు జవాబుదారులని, మీ కృపకు వాళ్ళని సమర్పించేటువంటి తగ్గింపును మాకు ఇవ్వండి. మమ్మల్ని గద్దించే మనస్సాక్షిని మాకు ప్రసాదించండి. మేము మాట్లాడే ప్రతి మాట, ఇతరులకు చెప్పేటువంటి ప్రతి విషయం ఎందుకు చెబుతున్నామో, దాని నుండి ఎవరికి లాభమో ఎవరికి నష్టమో అనేటువంటిది ఒక్కసారి మేము గమనించుకునేటువంటి తత్వాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభువా, ఈ స్వార్థానికి, ఈ పైశాచికత్వానికి బలయ్యేటువంటి వ్యక్తులు, బాధపడే కుటుంబాలు, వాళ్ళు తప్పు చేశామనేటువంటి అపరాధ భావనలో వాళ్ళు నలిగిపోతున్నటువంటి మనుషులుగా ప్రభువా, గాయపడిన వాళ్ళనే మేము మరింతగా గాయపరుస్తూ ఉన్నాం ప్రభువా. వాళ్ళకి స్వాంతననివ్వండి. దీని నుండి వాళ్ళు బయటకు వచ్చి మారేటువంటి కృపనివ్వండి. మీ బిడ్డలుగా, సాక్షులుగా, అందరికీ ఆదర్శవంతమైనటువంటి విశ్వాసులుగా, సంఘంగా మేము జీవించే కృపను మాకు ఇవ్వండి. ఈ మనవులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.